వైఎస్ షర్మిలపై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెనక్కి తీసుకుని వెంటనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ టీపీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ డిమాండ్ చేశారు. గొంగిడి సునీత ఆలేరు అభివృద్ధి గురించి మాట్లాడాలి కానీ నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తున్న షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. సునీత గత 8 సంవత్సరాలకు పైగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు. ఆలేరు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ఈ సందర్భంగా ఆయన సవాలు విసిరారు. ఒక ఎమ్మెల్యేని ఈ విధంగా అంటారా అని మొన్న గత వారం 10 రోజుల కిందనే మీ యొక్క పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడుతున్నారు. మరి మీకు అప్పుడు గుర్తుకు రాలేదా? ఒక మహిళ ఆ విధంగా మాట్లాడాలని మీకు అప్పుడు గుర్తుకు రాలేదా? ఈరోజు మా షర్మిల మాట్లాడితే మీకు మహిళని గుర్తొస్తుంది. మొన్న మీ కవితమ్మ గారు మాట్లాడినప్పుడు మహిళని గుర్తుకు రాలేదా? మేము అడుగుతున్నాం, మీరు మీ యొక్క ఆలేరు నియోజకవర్గంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రిని మొన్న మీరు గుట్టకు తరలించారు. ఎందుకు తరలించారు? మీరు మీ యొక్క ఆలేరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ ఆలేరుకు శాంక్షన్ అయిన 100 పడకల ఆసుపత్రిని జాద్గిరి గుట్ట తరలించారు. అదేవిధంగా మీరు ఆలేరు పట్టణాన్ని కానీ ఆలేరు మండలాన్ని కానీ ఆలేరులో ఉన్న 8 మండలాలు 9 మండలాలు కానీ మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారు? దీనికి సమాధానం చెప్పగలరా? నేను సునీత మహేందర్ రెడ్డి గొంగడి సునీత గారికి సూటి ప్రశ్నిస్తున్నా. మీరు మీ నియోజకవర్గంలో గత 8.5 సంవత్సరాల నుండి మీరు ఎమ్మెల్యేగా ఉండి చేసిన అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమా? ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఏ రాజ్యాంగబద్ధంగా అయితే మీరు ఎమ్మెల్యేగా